నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ. ఈరోజు మనం మాట్లాడబోయేది ఓజీ అండ్ మిరాయి. ఈ 2 సినిమాలు ఒకటే వీక్ రాబోతుంది. మరి ఏ సినిమా నిలబడుతుంది? ఏ సినిమా వెళ్ళిపోతుంది? అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఏది ఎక్స్‌పెక్ట్ చేయమో అది ఉంటుంది. తర్వాత పెద్ద సినిమా పడిపోతుంది. చిన్న సినిమా పైకి లెగుస్తుంది. మరి ఈ 2 సినిమాలు ఏది వస్తది? ఏంటి? మరి పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది. ఇటేపు తేజ సజ్జా వస్తున్నాడు. తర్వాత వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఎలా ఉండబోతున్నారు? అడిగే ప్రయత్నం ఒకసారి మనతో పాటు ప్రొడ్యూసర్ రవికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ 2 సినిమాలు ఒకే వీక్‌లో రాబోతున్నాయి. ఒకవేళ వస్తే 'ఓజీకి' చాలా హైప్ వచ్చింది. ఏ సినిమాకి రాని హైపు ఇప్పుడు 'ఓజీకి' వచ్చింది. మరి ఆ సినిమాతో పోటీ పడతదంటారా ఈ సినిమా 'మిరాయి'? నో. 'మిరాయి' ఈజ్ 12th రిలీజ్. ఆ! 'ఓజీ' అనేది 25th రిలీజ్. ఆ! 'మిరాయికి' అప్పటికి అయిపోతుంది. ఆ! ఏ సినిమా అయినా ఇప్పుడు 2 వారాలు హైయెస్ట్. హ్మ్. కనుక 'మిరాయి' ఒకాళ గాని సూపర్ హిట్ అయినా అనుమానం దాని మీద కొంచెం బాగా హైప్ ఉంది. హ్మ్. ఎంత దాకా వస్తది? టికెట్ల రేట్లు పెంచకుండా అలాగే సినిమాని రిలీజ్ చేసి హ్మ్. బాగా చేస్తే అనుమాన్ కూడా టికెట్ రేట్ పెంచలేదు. మనోజ్ గారు కూడా చెప్పడం జరిగింది కదా సార్. టికెట్లు పెంచే రేట్ లేదు. సేమ్ రేట్ అని చెప్తున్నారు. అదే అలా పెంచకుండా చేస్తే ఆ సినిమాని జనాలు కూడా ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువుంది. హ్మ్. థియేటర్ ఓనర్‌గా మాకు కూడా తెలుసు కాబట్టి ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువుంది. హ్మ్. ఆ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతదని ఆలోచిస్తాం. హ్మ్. సినిమా బావుందా లేదని ప్రేక్షకులు చెప్పాలి. మనం చెప్పడానికి లేదు. హ్మ్. ప్రేక్షకుల ఆదరణ పొంది సినిమా బావుంది అంటే అది ఎక్కడికెళ్తుంది. హ్మ్. ఒకవేళ లేదు అంటే ప్రేక్షకుల నిర్ణయం మేరకు మనం సోమవారం నాడు చెప్పొచ్చు కానీ ఈరోజు చెప్పడానికి లేదు. హ్మ్. ఓకే. సినిమా మాత్రం హైప్ ఉంది. సినిమా ఇండియా మొత్తం టోటల్‌గా పాన్ ఇండియా మొత్తం టోటల్‌గా సినిమా మీద ఒక హైప్ క్రియేట్ చేశారు. అవును. ఓకే. 'ఓజీ' అనేది ఆటోమేటిక్‌గా బుకింగ్ ఓపెన్ అయిపోయి అక్కడే ఓపెన్ అయిపోయి బుకింగ్‌లు ఎక్కడ ఓపెన్ అయ్యాయి? హ్మ్. బుకింగ్‌లు ఆల్రెడీ ఓవర్‌సీస్ ఓపెన్ అయ్యాయి. బుకింగ్‌లు అక్కడ అయిపోయాయి. ఇక్కడే రేట్లు రాలేదు. ఇంకా ఏమీ రాలేదు. అది ఒక 2 డేస్ బిఫోర్ ఓపెన్ అవుతాయి బుకింగ్స్. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి మా రిక్వెస్ట్. పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి సినిమాని ఫ్యాన్స్‌కి బర్డెన్ అవ్వద్దు. భారం అవ్వద్దు. మీరు యాక్ట్ చేస్తుంది మీ సినిమాని ఒక రేంజ్‌లో మీరు మార్కెట్‌కి ఏదైతే ఉందో మీకున్న రేటుకి మార్కెట్‌లో బ్రహ్మాండంగా ఒక రేట్ వస్తుంది. ఆ రేటు ప్రకారం సినిమా వెళ్తుంది. మీరు రేటు పెంచడం వల్ల ప్రేక్షకుడు దూరం అవుతున్నాడు. ఇది పవన్ కళ్యాణ్ గారికి నా విన్నపం. హ్మ్. ఎందుకంటే మనం ఉదాహరణకి ఒక ఏరియా ఒక సినిమా ఉంది. 'భీమా నాయక్' ఉంది. మన రూ. 100 టికెట్, రూ. 35 టికెట్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? తర్వాత వచ్చి 'బ్రో' ఉంది. ఫ్లాప్ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? 'హరిహర వీరమల్లు' మంచి సినిమా ఎందుకు కలెక్ట్ చేయలేదు? అది నిర్మాత తప్పు. హ్మ్. 'హరిహర వీరమల్లు' నిర్మాత తప్పు. రూ. 700 టికెట్ పెట్టడం వల్ల ప్రేక్షకులకు ఏమైపోయింది? ప్రజలకు ఇది వారం అంతా రూ. 700 ఏమో అంటే అది కరెక్ట్ కాదు. హ్మ్. రెండోది రూ. 300 మార్నింగ్ షో పెట్టారు. అంటే రెగ్యులర్ షో. అది కరెక్ట్ కాదు. నేనేమంటున్నానంటే మీరు ఫ్యాన్స్‌కి భారం కాకూడదు. మీకు ఇస్తున్న హీరో గారితో తీసిన సినిమాకి ఈ రేట్ల ప్రకారంగా నిజంగా ఫుల్స్ అయితే కొన్ని వందల కోట్లు వస్తుంది. హ్మ్. అన్ని వందల కోట్ల రూపాయలు అనేది మార్జిన్. మీరు నష్టపోయినా లాభం పొందినా కొన్ని మార్జిన్‌లో వెళ్ళాలి తప్ప ప్రేక్షకులు రిపీట్ ఆడియన్స్ ఉండాలి. రిపీట్ ఆడియన్స్ లేకపోతే కరెక్ట్ కాదు. హ్మ్. అలాగని నేనేమంటున్నా మీరు రూ. 700 ఇంతకుముందు పెట్టారు కదా! మీరు రూ. 700 పెడతారా? రూ. 500 పెడితే మంచిది. రూ. 300 పెడితే బి క్లాస్, సి క్లాస్ 300 పెట్టండి. బెనిఫిట్ షో. హ్మ్. బెనిఫిట్ షో 300 పెట్టండి. మా సిటీలో 500 పెట్టండి. హ్మ్. ప్రేక్షకుడికి అభిమాని రిపీట్ ఆడియన్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. రెగ్యులర్ షో అనేది మీరు రూ. 200 పెట్టండి. రూ. 150 పెట్టండి. రూ. 200 పెట్టండి. లేదు రూ. 250 హైయెస్ట్ పెట్టండి. 3 రోజులు మాత్రమే పెట్టి తక్కువది మామూలు రెగ్యులర్ రేటు మీరు రూ. 200 పెట్టండి. అంతే తప్ప మీరు 10 రోజుల దాకా ఈ రేటు పెడుతున్నప్పటికీ ప్రేక్షకుడు దూరం అయిపోతున్నారు. హ్మ్. ప్రేక్షకుడు అభిమాని 2 ఒకటే. అభిమాని ఫస్ట్ డే చూస్తాడు. ప్రేక్షకుడు సెకండ్ డే చూస్తాడు. హ్మ్. అభిమాని చూడటానికి కావట్లేదు. ప్రేక్షకుడు చూడటానికి కావట్లేదు. హ్మ్. ఈ 2 మనం ఒక్కసారి చూసుకొని మనం ఒక్కసారి ఆలోచించుకొని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇది ఒకరు కాదు. మనకంతా అభిమానులు అందరూ ఉన్నారు. ఈ అభిమానులు అందరూ వచ్చి మనం చేస్తున్నప్పుడు దాన్ని మనం అందరూ మాటల్లో తీసుకొని హ్మ్. ఒక్కసారి ఆలోచించండి. రేట్లు పెంచడం వల్ల మనం ఒక్క రోజుకి ఇబ్బంది పడుతున్నాం. హ్మ్. ఆ ఒక్కరోజు ఇబ్బంది వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో అది బయటకు చెప్పుకోలేకపోతున్నారు. మా హీరో సినిమా అని. అందుకనే నిర్మాతకు రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఛాంబర్‌కి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, మీకు రేవంత్ రెడ్డి గారికి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. సినిమాని ప్రజలకు భారం అవ్వనివ్వకండి.
ప్రజలు ఎంటర్టైన్మెంట్గా చూడాల్సిందిగా పెట్టుకోండి. అంతే తప్ప 500 రూపాయలు సిటీ పెట్టండి, 300 రూపాయలు బీసీ క్లాస్ పెట్టండి, బి క్లాస్ సి క్లాస్ పెట్టండి బెనిఫిట్స్. ఇది 150 రూపాయలు 200 రూపాయలు పెట్టండి. అది ప్రేక్షకుడు ఆ డబ్బులు నిజంగా కలెక్ట్ చేస్తే మొత్తం టోటల్గా 3 రోజులు ఫుల్ అయితే మనకి 250 కోట్లు 300 కోట్లు చేస్తుంది థియేటర్ మనం వేసే స్క్రీన్లకి. కనుక మనకి 25 ఒకటే సినిమా ఉంది కనుక రేటు కాదు, ప్రేక్షకుడు రావాలి. రేట్లు ఇచ్చిన తర్వాత థియేటర్లు ఖాళీగా ఉంటే ప్రయోజనం ఉంటుంది. కనుక ఒక్కసారి పెద్ద మనసుతో మంచి ఆలోచనతో అభిమానులకు బాగు కోరి ప్రేక్షకుల బాగు కోరి మీరు ఆలోచించి, నిర్మాత కూడా ప్రేక్షకుడు సినిమా రన్నింగ్ రావాలని కోరుకుంటూ బాగా రావాలని కోరుకుంటూ ఒక్కరోజే దోచుకుందాం అని కాకుండా మనం బాగా రావాలని కోరుకుంటూ నిర్మాత కూడా ఆలోచించి, ఛాంబర్ కూడా ఆలోచించి, ఎగ్జిబ్యూటర్ని, డిస్ట్రిబ్యూటర్ని, అసలు ప్రొడ్యూసర్ని, అలాగే ప్రేక్షకుడిని కూడా వదిలిపెట్టి పెట్టుకొని సామాన్య ప్రేక్షకుడు కూడా సినిమా చూడాలి, సగటు ప్రేక్షకుడు సినిమా చూడాలని కానీ చేయగలిగితే ఓజీ అన్ని సినిమాలు కూడా చాలా పెద్ద హిట్ అవుతాయి. అలాగే కాంతారా వస్తుంది, అలాగే డబ్బింగ్ సినిమా ధనుష్ వస్తుంది, అలాగే కాంతారా డబ్బింగ్ సినిమా. డబ్బింగ్ సినిమాలకి రేట్లు ఇవ్వకూడదు. డబ్బింగ్ సినిమాలకి రేట్లు పెంచడానికి మనకి సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం మనకు అవసరం లేదు. వాళ్ళ వల్ల మన ఎంప్లాయ్మెంట్ బతకట్లేదు, వాళ్ళ వల్ల మనకి ఏమి షూటింగ్లకి ఏమి ట్యాక్స్ రావట్లేదు. వాళ్ళు డబ్బింగ్ మాత్రం వాయిస్ మారుస్తున్నారు అంటే ఆ రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చుకోవాలి తప్ప మనం ఇంకో రాష్ట్రంలో మనకి ఎవరో డబ్బింగ్ మనకు రాయితీలు ఇవ్వరు. మనం ఎందుకు ఇస్తున్నాం, దేనికి ఇస్తున్నాం? ఆ నిర్మాత మన ఫ్రెండేనా, ఆ డబ్బింగ్ సినిమా నిర్మాత మన బంధువునా, మనం ఎందుకు ఇస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. మీరు లాను కూడా మీరు వైలేషన్ చేసి ఇవ్వడం అంటే ఎంతదాకా కరెక్ట్? జీవోని వైలేషన్ చేసి ఇవ్వడం అంటే ఎంతదాకా కరెక్ట్? ఇవన్నీ సినిమా ఇండస్ట్రీకి శాపంగా తయారవుతున్నాయి, ఈ సినిమా ఇండస్ట్రీకి నష్టాన్ని కలిగిస్తున్నాయి. కనుక దయచేసి ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించండి. సగటు ప్రేక్షకుని దృష్టిలో పెట్టుకొని రేట్లు ఇస్తే బాగుంటుంది అనేది నా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్.